హలో ఎవ్రీవన్, ఈరోజు అయితే మనం క్యాన్వాలో థంబ్నెయిల్స్ ఎలా ఎడిట్ చేస్తారో చూద్దాం. చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. వీడియోని పూర్తిగా చూడండి, అయితేనే అర్థమవుతుంది, లేకుంటే అర్థం కాదు. ముందే చెప్తున్నా. థంబ్నెయిల్స్ ఎడిట్ చేయాలంటే ముందుగా మనకు కావాల్సింది యూట్యూబ్ థంబ్నెయిల్. ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ మనం సెర్చ్ చేయొచ్చు. మనకు కావాల్సింది యూట్యూబ్ థంబ్నెయిల్ కాబట్టి టైప్ చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ ఇలా వచ్చేసిన తర్వాత సైడ్కి వచ్చేసి మనకి ఇవన్నీ టెంప్లెట్స్ అన్నమాట. థంబ్నెయిల్స్కి ఇలా టెంప్లెట్స్ వస్తాయి సైడ్కి. ఇవి మనకు అవసరం లేదనుకుంటే వీటిని తీసేయచ్చు. ఇక్కడ నుంచి మనం ఇష్టంలో ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. బ్యాక్గ్రౌండ్స్ అప్లోడ్ చేసుకోవచ్చు, ఇలా అప్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే బ్యాక్గ్రౌండ్స్ అనేవి మనం ఎలిమెంట్స్లో కూడా ఇక్కడ సెర్చ్ చేస్తే వస్తాయి అన్నమాట. మన థంబ్నెయిల్స్ అంటే బేసిక్గా మనం ఏదైతే కాన్సెప్ట్ మనం అనుకుంటున్నామో దాన్ని మనం తీసుకోవాలి. కాన్సెప్ట్ ఏదైతే అనుకుంటున్నామో వాటిని మనం Pinterest నుంచి వాటిని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈజీగా. థంబ్నెయిల్ ఐడియాస్ అని కొడితే ఇక్కడ వచ్చేస్తాయి. ఇలా వచ్చేస్తాయి అన్నమాట. వీటిలో బ్యాక్గ్రౌండ్స్ మనం ఈజీగా ఇక్కడ తీసుకోవచ్చు. ఇలా తీసుకొని ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏమంటే ఇక్కడ మనం కాపీ చేసుకొని డైరెక్ట్ క్యాన్వాలోకి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. Ctrl+C Ctrl+V తోటి మనం ఇక్కడ డైరెక్ట్ ఇట్లా పేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేస్తుంది అన్నమాట. ఇట్లా ఆ బ్యాక్గ్రౌండ్ ఇంట్లోకి వచ్చేసింది. దెన్ ఆఫ్టర్ ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి టెంపుల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఒక టెంపుల్ టూర్కి వెళ్తున్నట్టు మనం అలాంటి థంబ్నెయిల్ అయితే మనం ఎడిట్ చేద్దాం. ఇలా సెర్చ్ చేసుకుంటే ఎలిమెంట్స్లోనే అన్నీ వచ్చేస్తాయి. లేదు ఇవి మాకు వద్దనుకుంటే మళ్ళీ మనం Pinterestలోకి వెళ్ళిపోయి ఇక్కడ మళ్ళీ మనం చూసుకోవచ్చు. మనకు కావాల్సింది ఏంది, ముందట మాకి వచ్చే ఫెస్టివల్ వచ్చేసి హనుమాన్ జయంతి ఉంది కాబట్టి ఇక్కడ మనం సెర్చ్ చేస్తే వస్తాయి. PNGs అని కొడితే ఇక్కడ వచ్చేస్తాయి. ఇక్కడ సేమ్ మళ్ళీ కాపీ చేసుకొని క్యాన్వాకి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోవడమే. పేస్ట్ చేసుకున్న తర్వాత బీజీ రిమూవర్లా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేసి మనకు కావాల్సినంత సైజులో దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. దీని ఆఫ్టర్ మనకు కావాల్సింది ఏంది, ఇటు పక్కన మీది ఫోటో ఉంటుంది. కానీ యూట్యూబ్ థంబ్నెయిల్స్ అంటే మనం ఇట్లా ఏదైనా చెప్తాం అనుకుంటాం కదా, మనం ఎక్కడికి టూర్కి అయినా సరే, ఎక్కడికైనా ట్రిప్ టెంపుల్స్ వెళ్ళినప్పుడు మనం చేసిన వీడియోస్కి ఈ థంబ్నెయిల్స్ అనేవి యూజ్ అవుతాయి. ఎగ్జాంపుల్ నా ఫోటో ఇస్తున్నా. ఇక్కడ బీజీ రిమూవ్ చేసేసి అప్లోడ్స్ నుంచి తీసుకొని బీజీ రిమూవ్ చేసేసి ఇలా పెట్టేసుకోవచ్చు అన్నమాట. తర్వాత మీకు నచ్చినట్టుగా ఎలిమెంట్స్లో ఎఫెక్ట్స్ ఉంటాయి. స్మోక్ ఎఫెక్ట్ కానీ స్మోక్ వైట్ అని చెప్పి ఇలా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట.
తర్వాత మనం తెలుగులో కూడా యాడ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ఏమంటే టెక్స్ట్ బాక్స్ ఓపెన్ చేసి ఇక్కడ మనకు కావాల్సిన మ్యాటర్ అనేది టైప్ చేసుకోవాలి. కంట్రోల్ ఏ తోటి మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఒకవేళ మీరు ఇందులోకి తెలుగు ఫాంట్స్ అనేవి అప్లోడ్ చేసుకుంటే డైరెక్ట్ మనం ఇక్కడనే చేంజ్ చేసుకోవచ్చు. ఇలా చేంజ్ చేసుకొని ఇక్కడ ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీకు నచ్చినట్టుగా మళ్ళీ మొత్తం కంట్రోల్ ఏ తోటి మొత్తం సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఎఫెక్ట్స్లో గ్లో ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఇలా బ్యాక్గ్రౌండ్ అని చెప్పి అవుట్లైన్ అని చెప్పి అవుట్లైన్ ఉంటుంది. అవుట్లైన్లో ఇక్కడ కలర్ దగ్గర ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. వైట్ పెట్టచ్చు, బ్లాక్ పెట్టచ్చు. నచ్చినట్టు మీరు దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. దీని సైజ్ థిక్నెస్ ఉంటుంది, దీని సైజు పెంచవచ్చు, తగ్గించవచ్చు ఇలా.